పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రముఖ చిత్రకారుడు మూకా విజయ్ కుమార్ మిల్లెట్స్ ఉపయోగించి తయారు చేసిన పలు కళారూపాలను ఏయూ ఫైనాన్స్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనను తిలకించి విజయ్ కుమార్ను ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు అభినందించారు. బట్టిప్రోలు మండల పరిధిలోని పెదపులిపర్రు, అక్కివారిపాలెం గ్రామాలలో వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీకి దాచపల్లి మండల అధ్యక్షుడి బాధ్యతలకు మందపాటి దుర్గారావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీకి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని 18, 19, 27 వార్డులలో ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీలు ప్రచారం చేశారు. వచ్చే నెల 13న సార్వత్రిక ఎన్నికల్లో పీఓ, ఏపీఓలు విధులు నిర్వహిస్తున్న చోడవరం, బుచ్చయ్యపేట మండలాల ఉపాధ్యాయులకి మొదటి విడత శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. డెబ్బై వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లాకు వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ తారసపడటంతో పల్లా పలకరించారు. వెంటనే ఫ్యాన్ అభ్యర్థి అమర్నాథ్ కారు దిగి ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకోవడంతో ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. కావలి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడును టీడీపీ ఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించింది. దాకదర్తి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు మాలేపాటిని ఘనంగా సన్మానించారు. కోవూరు పట్టణంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నెల 18వ తేదీ నామినేషన్ వేస్తున్నామని ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఖండించారు. ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూడలేక చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడని ఆరోపించారు. మర్రిపాడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనయుడు సింహాద్రి వికాస్ పరిశీలించారు. వెంజమూరు టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. మైలవరం టీడీపీ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో టీడీపీ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి చూసే అవకాశం ఇవ్వండి రాజం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ అభ్యర్థించారు. రాజం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి సంక్షేమం అందించే ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పెద్దకడుబూరు మండలంలోని మురవని సమీపంలో 4వ మైలురాయి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం 10 బాక్సులు పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామన్న ప్రకటనపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. గంట్యాడ మండలంలోని పేద, మధుపాడ, చినమధుపాడ, తాడిపూడి గ్రామాల్లో గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాడ్ల నియోజకవర్గాలకు తరలింపును మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ వేశారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక వెనక నుంచి దాడి చేస్తున్నారు, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. బీసీల అభివృద్ధి సంక్షేమమే కూటమి ధ్యేయమని జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ అన్నారు. జైహో బీసీ పరిశీలకులు తులసీధర్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి నాయుడుతో కలిసి జుంజురుపేటలో జైహో బీసీ సమావేశం జరిపారు. ఓటు అనేది మన హక్కు కాదని, బాధ్యతని ఎర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి శ్రీలేఖ అన్నారు. ఎర్రగొండపాలెం ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల అధికారులతో ర్యాలీ నిర్వహించారు. కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనం తనిఖీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ 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 సంపత్ ప్రదేశ్వర ఆలయంలో స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.